మనసు అనేది మన శరీరంలో అత్యంత శక్తివంతమైన భాగం. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితం కూడా అలాగే మారుతుంది. చాలామందికి మనసుపై నియంత్రణ లేకపోవడం వల్ల భయం, కోపం, ఆందోళన, ఆలస్యం చేసే అలవాటు, దృష్టి చెదరటం వంటి సమస్యలు వస్తాయి. కానీ మనసును సరిగ్గా శిక్షణ ఇస్తే మన జీవితాన్ని మనమే మార్చుకోగలుగుతాం. 1. మనసు ఎలా పనిచేస్తుంది? మనసు ఎప్పుడూ ఆలోచనల్లో ఉండాలనుకుంటుంది. అది గతం గురించి ఆలోచిస్తుంది లేదా భవిష్యత్తు గురించి భయపడుతుంది. కాని ప్రస్తుత క్షణంలో ఉండడం చాలా కష్టం. ఈ అలవాటే మనసును అశాంతిగా చేస్తుంది. మనసు శాంతిగా ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా బాగా చేయగలుగుతాం. 2. మనసును నియంత్రించడమంటే ఏమిటి? మనసును నియంత్రించడం అంటే బలవంతంగా ఆలోచనలు ఆపడం కాదు. మన ఆలోచనలను గమనించడం, అవసరం లేని వాటిని వదిలేయడం, మంచి ఆలోచనలను పెంచుకోవడమే నిజమైన నియంత్రణ. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆగి ఆలోచించడం కూడా మనసుపై నియంత్రణే. 3. ఏకాగ్రత, కాన్సంట్రేషన్ పెంచుకోవడం. మనసు నియంత్రణకు ఏకాగ్రత చాలా ముఖ్యం. ఒకే పనిపై దృష్టి పెట్టడం వల్ల మనసు బలపడుతుంది. ఏకాగ్రత పెంచడానికి ఒక సమయంలో ఒకే పని చెయ్యాలి. మొబైల్ ఎక్కువగా వాడటం తగ్గించాలి. చదువుతున్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. రోజూ ఇలా సాధన చేస్తే మనసు క్రమంగా శాంతిగా మారుతుంది. 4. శ్వాసపై దృష్టి పెట్టడం, బ్రీదింగ్ కంట్రోల్. మన శ్వాస మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. మనం వేగంగా ఊపిరి తీసుకుంటే మనసు అశాంతిగా ఉంటుంది. నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటే మనసు శాంతిస్తుంది. రోజుకు 5 నుంచి 10 నిమిషాలు నెమ్మదిగా ఊపిరి పీల్చి, కొద్దిసేపు ఆపి, నెమ్మదిగా విడిచిపెట్టడం ఇలా చేస్తే మనసు నియంత్రణలోకి వస్తుంది. 5. ఆలోచనల శక్తి. మన జీవితంలో జరిగే చాలా వరకు విషయాలు మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడూ నెగటివ్గా ఆలోచిస్తే భయం పెరుగుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే ధైర్యం పెరుగుతుంది. అందుకే నేను చేయగలను అనే ఆలోచన పెంచుకోవాలి. నాకు కుదరదు అనే ఆలోచన తగ్గించాలి. ఇది కూడా మనసుపై నియంత్రణలో భాగమే. 6. అలవాట్ల నియంత్రణ. మనసు బలహీనంగా ఉన్నప్పుడు చెడు అలవాట్లు పెరుగుతాయి. ఆలస్యం చేయడం, ఎక్కువగా ఫోన్ చూడడం, కోపపడడం. మనసు బలంగా ఉంటే టైంకు పనిచేస్తాం. లక్ష్యాలపై ఫోకస్ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వస్తుంది. అలవాట్లు మారాలంటే మనసు మారాలి. 7. సహనం, పేషెన్స్. మనసు నియంత్రణ ఒక్కరోజులో రాదు. ఇది ఒక సాధన. రోజూ చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే క్రమంగా మార్పు వస్తుంది. సహనం ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయాలు మంచిగా తీసుకోగలుగుతాం. జీవితంలో విజయం సులభమవుతుంది. ముగింపు. మనసును నియంత్రించుకోవడమంటే మన జీవితాన్ని నియంత్రించుకోవడమే. ఏకాగ్రత, శ్వాస నియంత్రణ, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు ఇవన్నీ కలిస్తే మనసు శక్తివంతంగా మారుతుంది. మనసు బలంగా ఉన్నవాడు ఏ పరిస్థితిలోనైనా నిలబడగలడు. అందుకే మన శరీరాన్ని మాత్రమే కాదు, మన మనసును కూడా ప్రతిరోజూ శిక్షణ ఇవ్వాలి.